కానీ ఇక్కడ ఒక లాజికల్ ప్రాబ్లం వల్ల ఉంది ఏంటంటే క్రిందసారి ఈసీనే తీసేసింది ఆయన ఎలక్షన్లు అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అని ఆ పదవిలో. మరి అప్పుడు ఈసీ తీసేసిన ఈసీ ఇప్పుడు ఈసీ మళ్ళీ ఆయన డీజీపీ పోస్ట్ గా ఏకంగా ఇంటెలిజెన్స్ లో కదా ఆయన ఉన్నారు. అవును, డీజీ కదా, కాబట్టి ఆ కోణంలో ఏమన్నా చేపిస్తారు అంటే బీజేపీ సెంటర్ లో పూర్తి సపోర్ట్ చేస్తే అతను డీజీపీ అవ్వచ్చు, లేదా అతను మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గానో లేకపోతే ఇంకోటి గానో వచ్చి, లేదా అతను ఏదన్నా ఒక టీముని ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళని తీసుకొచ్చేటట్టు వాళ్ళందరినీ మెయిన్ పొజిషన్స్ లో పెట్టి ఈయన మానిటరింగ్ లో పనిచేసేటట్టు ఏమైనా ప్లాన్ చేస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి డీజీపీగా తీసుకొస్తే వైసీపీ ఊరుకుంటుందా? వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. ఎందుకంటే చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈసీ నియమించాక చేయడానికి ఏం లేదు కదా, అంటే ఈసీకే నియమించదు అనుకుంటున్నా నేను. నియమించితే కనుక అడుగుతారు వీళ్ళు, కానీ ఇక్కడ వీళ్ళకి ఆ సీన్ ఉంటే అసలు మార్చరు కదా. అదే కదా.